పరిచయం నమస్కారం స్వాగతం 2026 పోర్ట్ఫోలియో డాక్యుమెంటరీకి ఈ ఏడాది భారతీయ స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది నిఫ్టీ సెన్సెక్స్ టార్గెట్లు ఏమిటి బిగినర్స్ ఇన్వెస్టర్లకు సేఫ్ పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేయాలి ఎక్స్పర్ట్ల ఇన్సైట్స్తో పూర్తి గైడ్ 2026లో గ్లోబల్ అనిశ్చితి యుఎస్ ఎలక్షన్స్ ఇన్ఫ్లేషన్ ప్రభావం మార్కెట్పై ఉంటుంది కానీ భారతదేశం 7 నుండి 8% జీడీపీ గ్రోత్తో ముందంజలో ఉంది. ఈ డాక్యుమెంటరీలో మీరు తెలుసుకునేది మార్కెట్ ఓవర్వ్యూ, కీలక స్ట్రాటజీలు, ఎక్స్పర్ట్ క్లిప్స్, మీ పోర్ట్ఫోలియో బిల్డింగ్. డిస్క్లైమర్: ఇది ఎడ్యుకేషనల్ మాత్రమే, పూర్తిగా పెట్టుబడి పెట్టడానికి ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మార్కెట్ ఓవర్వ్యూ 2026 మార్కెట్ ట్రెండ్స్. నిఫ్టీ 26,000–28,000 రేంజ్లో, సెన్సెక్స్ 85,000 టార్గెట్ అంచనా. ఒక అంచనా ప్రకారం డిఫెన్స్, ఇన్ఫ్రా, రెన్యూవబుల్ సెక్టార్లు బూమ్ అవుతాయి. కానీ గ్లోబల్ వోలటాలిటీ వల్ల కరెక్షన్స్ వచ్చే అవకాశం. పాస్ట్ గతంలోని ట్రెండ్స్. 2025లో నిఫ్టీ 15% రిటర్న్స్ ఇచ్చింది, కానీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లు 25% గ్రోత్. 2026లో క్వాలిటీ స్టాక్స్ మాత్రమే సర్వైవ్ చేస్తాయి. ఇన్ఫ్లేషన్ 4 నుండి 5% ఉంటుంది. ఆర్బీఐ రేపో రేట్స్ 6%కి డౌన్. ఈలు తిరిగి వస్తారు. విజువల్స్. నిఫ్టీ చార్ట్ 2020 నుండి 2026 జీడీపీ గ్రోత్ గ్రాఫ్. భారత్ వర్సెస్ చైనా కంపారిజన్ టేబుల్. ఈ డేటా చూస్తే భారత్ సేఫ్ మరియు బెటర్. కానీ రిస్క్ మేనేజ్ చేయాలి. కీలక స్ట్రాటజీలు. బిగినర్స్ రోడ్ మ్యాప్. మార్కెట్ అంచనా ప్రకారం 2026లో ప్రెడిక్షన్స్ మానేయి. ట్రెండ్స్ ఫాలో అవ్వు. క్యాపిటల్ ప్రొటెక్షన్ ముఖ్యం. 1. సింపుల్ రూల్స్. 1% రూర్, ఒక ట్రేడ్కి 1% మాత్రమే రిస్క్. స్టాప్లాస్ ఎప్పుడు? ఉదా 1,00,000 రూపాయలు పోర్ట్ఫోలియోలో ఒక స్టాక్కి 10,000 రూపాయలు మాత్రమే. ఎమోషన్స్ కంట్రోల్. లాస్ అయితే రివెంజ్ ట్రేడింగ్ రేఖ చేయి. డిసిప్లిన్తో 15 నుండి 20% యార్లీ రిటర్న్స్ పాసిబుల్. పోర్ట్ఫోలియో అలాకేషన్ కన్సర్వేటివ్ స్ట్రాటజీ. లార్జ్ క్యాప్ 60%, మిడ్ క్యాప్ 30%, స్మాల్ క్యాప్ 10%. ఇట్ సెక్టార్ లిమిట్గా ఉండాలి, మార్కెట్ వోలటాలిటీ వల్ల. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఇన్ఫ్రా షేర్స్కి ప్రియారిటీ ఇవ్వాలి. అడ్వాన్స్డ్ టిప్స్. సిప్లు నెలకు 5,000 రూపాయలు నుంచి స్టార్ట్. లం సుమ్లో కాషన్. డైవిడెండ్ స్టాక్స్, ఐటీసీ, హెచ్యుఎల్ లాంటివి స్టడీగా లాభాలు ఇస్తాయి. ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ 80C కింద ఇన్కమ్ ట్యాక్స్ అదా చేయవచ్చు. టూల్స్ సీరోడా, గ్రోవ్ యాప్లు ఉపయోగించండి. రిస్క్ మేనేజ్మెంట్, డైవర్సిఫికేషన్, రీబ్యాలెన్స్ క్వార్టర్ల వారీగా. మార్కెట్ పడిపోతే కంగారు పడి స్టాక్స్ సెల్ చేయకు. ఎక్స్పర్ట్ ఇన్సైట్స్. నిఫ్టీ 2026లో 28,000 టచ్ చేస్తుంది. సెన్సెక్స్ 90,000 పాసిబుల్. డిఫెన్స్ స్టాక్స్ లైక్ హాల్, బిల్ బాగా పెరుగుతాయి. మ్యూచువల్ ఫండ్స్. సిప్లు బిగినర్స్కి బెస్ట్. 2026లో రెన్యూవబుల్ ఎనర్జీ ఫండ్స్ ఫోకస్ పెట్టవచ్చు. ట్రేడింగ్లో క్యాపిటల్ ప్రొటెక్షన్ ముందు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రెడిక్షన్స్ వద్దు, ట్రెండ్ ఫాలో కావాలి. డిస్కషన్. ఈ ఒపీనియన్స్ మార్కెట్ డైరెక్షన్ ఇస్తాయి కానీ 100% ఖచ్చితం కావు. మీ పోర్ట్ఫోలియో బిల్డ్. స్టెప్ బై స్టెప్. గోల్స్ సెట్. రిటైర్మెంట్, చైల్డ్ ఎడ్యుకేషన్. రిస్క్ ప్రొఫైల్. లో, మీడియం, హై. బడ్జెట్ 10 నుండి 20% ఆదా ఇన్వెస్ట్. సెలెక్ట్. screener.in. వెబ్సైట్లో FCF గ్రేటర్ దెన్ 10%, డెట్ ఈక్విటీ లెస్ దెన్ 0.5 ఫిల్టర్. ఇన్వెస్ట్. గ్రోలో సీప్ సెటప్. మానిటర్. మంత్లీ రివ్యూ. ఉదా పోర్ట్ఫోలియో 5,00,000 రూపాయలు, రిలయన్స్ 20%, హెచ్డిఎఫ్సి 15%, ఇన్ఫోసిస్ 10%, గోల్డ్ ఈటీఎఫ్ 20%, ఎంఎఫ్ 35%. ఇది 12 నుండి 15% యార్లీ టార్గెట్.